మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక. ఆమేన్. అక్టోబర్ నెల 9వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనము. ధ్యాన భాగమును చదువుచున్నాను. ఎక్కువగా వర్షం పడిన చోట గడ్డి ఎక్కువ పచ్చగా ఉంటుంది. ఐర్లాండ్ మీద ఎప్పుడూ పడుతూ ఉండే పొగమంచు వల్లే ఆ దేశం అంత సస్యశ్యామలంగా ఉంటుందనుకుంటాను. వేదనల పొగమంచులు, బాధల వర్షాలు ఎక్కడన్నా కనిపిస్తే అక్కడ సస్యశ్యామలమైన ఆత్మలు కనిపిస్తాయి. వాటిలో దేవుని ప్రేమ పంటలు సమృద్ధిగా పండుతూ ఉంటాయి. పిట్టలు కనిపించవే, ఎక్కడికి వెళ్ళాయి, చనిపోయాయా అంటూ దిగులు పడద్దు. అవి చనిపోలేదు, అవి చాలా దూరం వలసపోయాయి. అయితే అవి త్వరలో తిరిగి వస్తాయి. పూలు వాడిపోయాయి, చలికాలం వాటిని చంపేసింది, అవి ఇక కనిపించవు అంటూ నిరుత్సాహపడకు. మంచు పడి అవి తాత్కాలికంగా కనిపించడం లేదు, వాటిని మంచు కప్పివేసింది. త్వరలో అవి తలలు పైకెత్తి కుసుమిస్తాయి. మబ్బులు అడ్డు వచ్చినప్పుడు సూర్యుడు కనిపించకుండా పోయాడని బాధపడకు. మేఘాల వెనుక సూర్యుడు ఉన్నాడు. తన వెచ్చదనాన్ని తీసుకుని మళ్ళీ వస్తాడు. వానజల్లు పడి పూలు వికసించేదాకా మబ్బులు కనిపిస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు తన ముఖాన్ని నీ నుండి దాచుకున్నప్పుడు ఆయన నిన్ను మరిచిపోయాడు అనుకోవద్దు. నువ్వు ఆయన్ను ప్రేమించేలా చెయ్యాలని కాస్తంత ఆలస్యం చేస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయనలో నువ్వు సంతోషిస్తావు. చెప్పలేని ఆనందంతో ఉలసిస్తావు. వేచి ఉండడం మన వ్యక్తిత్వానికి మెరుగుపెడుతుంది, మన విశ్వాసాన్ని పరీక్షిస్తుంది. కాబట్టి ఆశతో కనిపెట్టండి. వాగ్దానం నెరవేరడం ఆలస్యమైనా తగిన సమయానికే అది నిజమవుతుంది. శీతాకాలం ఏటేటా వస్తుంది. ప్రతి ఏటా వర్షం కురుస్తుంది. ఒకరోజు తప్పకుండా వస్తుంది. పక్షులన్నీ కూడి కోలాహలం చేస్తాయి. తరులు చిగిరిస్తాయి. మైదానాల్లో హరిత శాద్వలాలు పుట్టుకొస్తాయి. విరులు వింత రంగుల్లో వెలుగులీనుతాయి. పక్షులన్నీ కూడి కోలాహలం చేస్తాయి. ప్రతి హృదయంలో ఏదో భారం ఉంది. ప్రతి మనిషిలో ఏదో దిగులుంది. ఒకరోజు తప్పకుండా వస్తుంది. పక్షులన్నీ కూడి కోలాహలం చేస్తాయి. ధైర్యం దిగజారిపోతున్నప్పుడు ఒక మధురాశ మనలో మొగ్గ తొడగాలి. ఈ నిరాశ నిస్పృహల శీతల రాత్రులు గడిచిపోతాయి. పక్షులన్నీ కూడి కోలాహలం చేస్తాయి. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం గల దేవ, జీవాధిపతి, ఇచ్చిన మరి ఒక మంచి వర్తమానం బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. వేచి ఉండటం అనేది ఎంత ప్రాముఖ్యమో కనిపెట్టుకోవడం ద్వారా మా యొక్క వ్యక్తిత్వం ఎలాగో మెరుగుపడుతుందో ప్రభువా ఈ దిన వర్తమానం ద్వారా తెలుసుకుంటూ వచ్చాం ప్రభువా. క్రైస్తవ జీవితంలో ప్రభువా, అయా మాకు నీవు ఇచ్చిన వాగ్దానాలు ఆలస్యం చేస్తున్నప్పుడు ప్రభువా, అయా నువ్వు మాతో మాట్లాడినప్పుడు మేము కొంత అసహనానికి గురై ప్రభువా, కనిపెట్టుకోవడంలో ప్రభువా మేము విఫలమైన సందర్భాలు ఉన్నాయి ప్రభువా. కనికరించి క్షమించి ప్రభువా, ఎల్లప్పుడూ నీ కొరకు కనిపెట్టుకునే కృప, ధన్యత దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. తగిన ఓపిక, సహనం మాకందరికీ దయచేయండి అయ్యా. మరి ముఖ్యంగా ఎడారిలో సెలయేర్లు వించున్న నీ బిడ్డల్లో ఎవరెవరైతే అసహనంతో ఉన్నారో, తొందరపాటుతో ఉన్నారో, కనిపెట్టుకోలేకపోతున్నారో, వేచి ఉండలేకపోతున్నారో ప్రభువా, నీ కొరకు సహనంతో కనిపెట్టుకునే కృప, ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. అలాగున్న తండ్రి, ఈ దిన దీవెనలతో మమ్మల్ని అందరిని నింపమని వేడుకొంచున్నాం ప్రభువా. ఈ దినం నీ బిడ్డలు చేస్తున్న పనుల్లో, ప్రయత్నాల్లో, ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం. మరి ముఖ్యంగా ప్రభువా, మా యొక్క ప్రధానమంత్రి, రాష్ట్రపతి, గవర్నర్లు, శాస్త్ర నిర్మాణ సభ్యులు, అలాగే మా ముఖ్యమంత్రి, క్యాబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మా దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, మా జిల్లా నాయకులు, మా గ్రామ నాయకులు, వారు ఈ దినం ప్రభువా ప్రజల సంక్షేమం నిమిత్తం, ప్రజల కొరకు వారు చేయబోతున్న ప్రతి ఒక్క పనిలో మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం ప్రభువా. వారి యొక్క ప్రయాణాలు సఫలపరచమని వేడుకొంచున్నాం ప్రభువా. ఇంకా అలాగున్న తండ్రి, మా దేశంలో ఉన్న వైద్యులను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. దీవించి వారికి ఈ దినం ప్రభువా వారు చేస్తున్న శస్త్రచికిత్సల్లో మీరే తోడుగా ఉండి విజయవంతంగా శస్త్రచికిత్సలు చేయడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభువా. అలాగున్న తండ్రి, ఇంజనీర్స్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా.
నీతి నిజాయితీతో వారు పనిచేయటానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభువా. అలాగనే ఉపాధ్యాయులు నైతిక విలువలతో కూడిన విద్యాబోధన చేయడానికి సహాయం చేయమని వేడుకొంచు. మా దేశంలో ఉన్న ప్రభుత్వ సేవకులందరినీ పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి వారు ఈ దినం చేస్తున్న పనుల్లో, ప్రయత్నాల్లో, ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచు. ఈ దిన దీవెనలతో, ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళని నింపమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. ఆమేన్. ఈ రోజు దేవుని వాగ్దానము, నేను నీకు బహు ఘనత కలుగజేసెదను. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 17వ వచనము.